ఒక మహిళను ఉద్యోగంలోకి తీసుకోవటం లేదని చెప్పిన పెద్ద కంపెనీకి ఒక చిన్న పోస్ట్ కార్డ్ రాసింది. ఆ లేఖే ఆమె జీవితాన్ని మార్చింది. ఆ మహిళ సుధామూర్తి. 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని షిగ్గావ్‌లో జన్మించిన సుధామూర్తి చదువులో అద్భుత ప్రతిభ చూపారు. ఐఐసీలో ఇంజినీరింగ్‌లో అత్యధిక మార్కులు సాధించారు. అప్పట్లో టాటా మోటార్స్‌లో మహిళలకు ఉద్యోగాలు లేవని తెలిసి జేఆర్‌డీ టాటాకి నేరుగా లేఖ రాశారు. దాంతో ఆమెకు అవకాశం లభించి టాటాలో తొలి మహిళా ఇంజనీర్గా చరిత్ర సృష్టించారు. తర్వాత ఇన్ఫోసిస్ ప్రారంభ దశలో కీలక పాత్ర పోషించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి కోసం సేవ చేశారు. అంతేకాదు రచయిత్రిగా వందలాది కథలు, పుస్తకాలతో కోట్లాది మంది పాఠకులను ప్రభావితం చేశారు. ఒక చిన్న లేఖతో మొదలైన ధైర్యం ఒక మహిళా ఇంజనీర్ను, రచయిత్రిని, సమాజ సేవకురాలిని చేసింది. అదే సుధామూర్తి గారి అద్భుత ప్రయాణం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.